హలో హలో ఐఎమ్ రాజేశ్వరి TV9. సూసైడా? ఓకే, నో ప్రాబ్లం. వేణు మైకి లైవ్. కెమెరా రెడీ. ఓ అజ్ఞాత వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేస్తున్నాడు. ఆర్ట్ స్టూడియో. అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మీరిక్కడికి చనిపోదామని వచ్చారా? అబ్బే లేదండి. పోనీ ఎవరైనా చంపుదామని వచ్చారా? ఏంటి మీరు మాట్లాడుతుంది? ఎందుకు చనిపోవాలనుకున్నారు? లేదండి, నాకే అవసరం. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఒక్క నిమిషం సార్. మీ జీవితం మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి. కానీ ఇంత దూరం వచ్చాం కదా సార్, కనీసం మీ పేరు కూడా చెప్పరా? నా పేరు అమర్. ఏం చేస్తుంటారు? ఏమీ చేయలేకపోతున్నాను. ఓ సారీ. ఓ ఇట్స్ ఓకే. లవ్ ఫెయిల్యూరా? మరేమైంది? మీ సమస్యకు పరిష్కారం మరణమేనా? ఇంతకీ ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. ఎంత వెతికినా చంద్రమౌళి కనిపించట్లేదు. ఏం చేద్దారా? చేసేదేం లేదురా, ఇంటికి వెళ్ళడమే. ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్తానా? ఒరే అమర్, నాకు బాగా ఆకలేస్తుందిరా. ఒక్కడనే కొడుకునని ఇంట్లో బాగా ముద్దుగా పెంచారు. ఈ సినిమా పిచ్చితో ఇంట్లో వద్దన్నా వినకుండా పారిపోయి వచ్చాను. ఎన్నో రోజులుగా దాచుకున్న డబ్బురా, ఒక్క రోజులో అంతా అయిపోయింది. తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. పొలం అమ్మేసి మరీ డబ్బు పంపించారా మా ఇంట్లో వాళ్ళు. ఇక్కడ అంతా పోగొట్టుకున్నామని తెలిస్తే వాళ్ళ గుండె ఆగిపోతుందిరా. నా పరిస్థితి కూడా అదేరా. ఆ చంద్రమౌళి గాడు మనల్ని నమ్మించి పూర్తిగా మోసం చేసేసాడు రా. వాడిని చంపేయాలనిపిస్తుంది. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారి ఎంత కష్టం, ఎంత కష్టం. వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. చూడు బ్రదర్, నమ్మక ద్రోహం అని ఏదో అంటున్నావు. నమ్మక ద్రోహం అనేది నమ్మిన వాళ్ళనే చేస్తాం, నమ్మని వాళ్ళని చేయలేం కదా. కాబట్టి తిడుతూ కూర్చోకుండా ముందు తిండి గురించి ఆలోచించండి. ఇంతకీ మీరు? ఓ సారీ, ఈ అడవుల్లో పడి చెప్పడమే మర్చిపోయాను. మనం ఒకరికొకరం పరిచయం చేసుకోలేదు కదా. నా పేరు ఈశ్వర్. ఇక్కడ దగ్గరలో ఉన్న బార్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడతాను. మరి మీరు? వీడి పేరు అమరండి. హీరో అవ్వాలని వచ్చాడు. వీడు కార్తిక్. వీడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నా పేరు జీతు. సినిమా కథలు రాయాలని వచ్చాను, కానీ ఒక మోసగాడి వల్ల. ఓకే ఓకే, మ్యాటర్ అర్థమైంది. భారీ ఆశలతో బస్ దిగిన మీకు ఏ బేవర్స్ గాడో తగిలి పర్స్ ఖాళీ చేశాడు కదూ, అంతేనా? సరే, ప్రస్తుతం నా దగ్గర నీ 100 మీకు ఇస్తున్నాను. ఈ నోటుతో అవకాశాన్ని కలిగించుకుంటారో ఆర్టీసీ బస్సే ఎక్కుతారో మీ ఇష్టం. తీసుకోండి, పర్వాలేదు. సార్, మీరెవరో మాకు తెలియదు. 5 నిమిషాల ముందే పరిచయమై మాకు సహాయం చేస్తున్నారే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ముందెళ్ళి కడుపు నిండా భోజనం చేయండి. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చెప్పండి రా, ఉంటారా ఊరెళ్తారా? భయపడకండి రా, ఈ డబ్బులు తీసుకోండి. ఉండాలంటే ఉండండి, లేకపోతే మీ ఇష్టం.
వద్దు సార్, కొట్టొద్దు సార్. వద్దు సార్, నా డబ్బులు ఇవ్వండి సార్. నా డబ్బులు నేను ఇవ్వను. ఇవ్వను సార్. అయ్యో, కొట్టొద్దు. అయ్యో, నా డబ్బులు నేను ఇవ్వను సార్. కొట్టొద్దు సార్. సార్, నా డబ్బులు సార్. అయ్యో, నా డబ్బులు వదలండి సార్. అయ్యో, చిన్నపిల్లడి దగ్గర డబ్బులు తీసుకుంటే సిగ్గులేదు. ఏం బాబు, వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? చిన్న, ఈ డబ్బుల కోసమరా వాళ్ళతో తన్నులు తిన్నా? అవును సార్, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. సర్లే, నీ డబ్బులు నీకు వచ్చేగా, వెళ్ళు. రే ఎక్కడికి? సార్, నాతో పాటు మా ఇంటికి రండి సార్. మా తాతయ్యని మీకు పరిచయం చేస్తాను. రండి సార్. రే, వీడు మామూలు ముద్ర కాదురా, మహాముద్రలా ఉన్నాడు. ఏం సార్ ఆలోచిస్తున్నారు? రండి సార్. రండి సార్, రండి. రండి సార్. సార్, మేము ఇక్కడే ఉంటాం సార్. ఈ ఇల్లు ఎవరిది? సార్, ఆయనే సార్ మా యజమాని. వాళ్ళదా? సరే పద. రండి సార్. తాతయ్య, ఎవరొచ్చారో చూడు. రండి సార్, ఈయన మా తాతయ్య. ఎవర్రా చంటి వీళ్ళంతా? తాతయ్య, రౌడీలొచ్చి డబ్బుల కోసం నన్ను కొడుతుంటే ఈ అన్నయ్యలొచ్చి నన్ను కాపాడారు. అవునా? సమయానికి దేవుళ్ళ వచ్చి మా చంటిని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? వీళ్ళు మనతో పాటే ఉంటారు. అలాగేరా చంటి. వాళ్ళకు ఉద్యోగాలు దొరికాక వెళ్ళిపోతారు. సరే నాన్న, అట్నే చేద్దాం. ఏంటి ఎవరు కనిపించడం లేదు? ఎవరైనా సార్, ఈ రోజు జరుగుతున్న కుర్రకార్ షూటింగ్ లో నేను సెకండ్ హీరోగా చేయబోతున్నాను. మా యూనిట్ ఇంకా రాలేదా సార్? సెకండ్ హీరో అయితే మాత్రం హీరో ఎంత పొద్దునే తగలడుద్దా? వెళ్ళి ఎల్లవాయి చెప్పావు గానే. వెళ్ళు, ఒక గంట ఆగిరా. ఎల్లవాయి బాబు, నువ్వు చెప్పేది నీకే. హీరో అంట, హీరో. తోడు హీరోనే. సార్, కీస్ ఇవ్వండి, పార్క్ చేస్తాను. ఓకే. హలో. ఒరేయ్, అసలు ఏం తెలుసురా నీకు పోలీసుల గురించి? మా పోలీసులు పగలనక రాత్రనక మా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడుతున్నా. అసలు మేము లేకుండా మీరు ఒక్కరోజు కూడా బ్రతకలేరురా. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మేం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరురా. ఎవరతను? అమరని కొత్త ఆర్టిస్టు, మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు. ఓహో, వింతగా ఉంది. ఏం పేరన్నా? అమర్ సార్.
ఇతన్ని చూస్తుంటే నా ఎర్లీ డేస్ గుర్తొస్తున్నాయి. సార్ షార్ట్ అడి. సరే పద. ఏంటి సర్వం పోగొట్టుకున్న వాళ్ళు అలా కూర్చున్నారు? ఒక్క అవకాశం పోతే జీవితం అంతటితో ఆగిపోతుందా? అలా చెప్పండి సార్, నేను ఎంత చెప్పినా వినట్లేదు వాడు. అమర్ ఇటు చూడు, బాధపడుతూ కూర్చుంటే ఎలా? లే, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నేను చెప్పేది విను. ప్రయత్నించి ఓడిపోకూడదు, ఎలాగైనా సాధించాలి. ప్రయత్నించకపోవడమే ఓటమంటే. ఓటమంటే మరేంటో కాదు, ప్రయత్నాన్ని ఆపామంటే ఓటమిని ఆహ్వానించినట్లే. లే అమర్, ప్రయత్నించు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు సార్. ప్రయత్నంలో నా లోపమేం లేదు. లే అమర్, ప్రతి ఓటమి గెలుపుకు పునాది అవుతుంది. లే, ప్రయత్నించు. అసలు మనం హైదరాబాద్ వచ్చిన మొదట్లో మోసపోయినప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోదారా అంటే, కాదు ఇక్కడే ఉండి పోరాడదామని చెప్పిన నువ్వు ఇలా పిరిగ్గా మాట్లాడతావా? ఏమైందిరా నీ ధైర్యం అంతా? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరురా. ఏంట్రా పరిస్థితులు? పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు, నీలోనే మార్పు వచ్చింది. ఏంటి తమ్ముడు? ఈ ఏరియాకి నువ్వు కొత్త? ఈ ఏరియా సంగతి నీకు తెలియదు అనుకుంటానా? చూడటానికి చాలా నీట్గా ఉన్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, తేడా వస్తే ప్రాణం తీస్తారు. కాబట్టి ఇప్పటికే నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను. నువ్వేమో మా కాలనీలో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశావంటగా. నీ గుండె ధైర్యానికి మెచ్చాను. మర్యాదగా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనుకో, నీ ప్రాణాలు వీడు గరీబుడు, వీడేం చేస్తాడే అనుకుంటున్నావేమో. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. నీ బాబు ఎమ్మెల్యే కావచ్చు, కోటీశ్వరుడై ఉండొచ్చు, కానీ నేను పట్టించుకోను. నీకు సరిగ్గా 12 రోజులు టైం ఇస్తున్నాను. నీ బాబుకు చెప్పుకుంటావో, వాడి బాబుకు చెప్పుకుంటావో నాకు అనవసరం. చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నా? బాగానే ఉన్నా కొనాలి. నీతో కొంచెం పని ఉండి వచ్చాను.
అది నీ పని అయి ఉండదు. నీకు ఎన్నోసార్లు సింగర్ గా రికమెండ్ చేస్తానన్నాను. ఆ అవకాశం నువ్వు కావాలని దూరం చేసుకుంటున్నావు. అలానేం కాదు, కాకపోతే రికమెండేషన్ తో పైకి రావడం అనేది నాకెందుకో ఇష్టం లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్రస్తుతానికి ఆ విషయాలని పక్కన పెడదామా? ఇప్పుడు వాటి గురించి అనవసరమైన డిస్కషన్ ఎందుకు? చాలా రోజుల తర్వాత కలిసాం, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, ఇంకా నీలో మార్పు రాలేదన్నమాట. ఆ? నువ్వు మారవరా? సర్లే, ఇంతకీ నీకు హెల్ప్ వద్దా? నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేసినట్టే. ఎవర్రా వాళ్ళు? వీళ్ళే నా ఫ్రెండ్స్. హలో. నమస్తే సార్. నమస్తే నమస్తే. హీఈస్ మిస్టర్ అమర్. హలో సార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. ఓహో. ఇతనేమో కార్తిక్. హలో. హలో సార్. ఇతను జీతు. హలో సార్. వీళ్ళు ముగ్గురు ఎంతో టాలెంట్ ఉండి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సిటీకి వచ్చారు. కానీ వచ్చి రావడంతోనే ఓ మోసగాడి చేతిలో సర్వం పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలోనే నాకు పరిచయం అయ్యారు. కునాల్, నువ్వే వీళ్ళకి ఏదైనా అవకాశం ఇప్పించాలి. ఓకే గాయ్స్, నేను మీ అందరినీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. బట్ మీరు ముందు ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే, ఇక్కడ అవకాశాలు ఇచ్చే వాళ్ళకంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ళ బారిన మీరు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ఓకే సార్. షార్ట్ రెడీ. వస్తున్నాను. ఈశ్వర్, ముందు వెళ్ళి సిన్సియర్గా ప్రయత్నించమను. అప్పటికీ అవకాశాలు రాకపోతే నా హెల్ప్ ఎలాగూ ఉంటుంది. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ కునాల్. థ్యాంక్ యూ. ఓకే గాయ్స్, బాయ్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను కదా, కునాల్ మనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మీ గురించి చెప్పొస్తాను. సరే. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కాబోయే సూపర్ స్టార్ అయ్యా నువ్వు. ఏంటి సార్, డైరెక్ట్ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? లోపల కృష్ణవంశీ మీ ఫోటోలు చూడగానే ఫ్లాట్. కృష్ణవంశీ గారా? ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, మురారి 100% ఆయనే. రవితేజ, ప్రభాస్, శ్రీకాంత్ వీళ్ళతో సినిమాలు తీసి బోర్ కొట్టిందట. కొత్త వాళ్ళ కోసం వెతుకుతుంటే లక్కీగా నువ్వు దొరికావు. యువర్ లక్కీ. వాళ్ళలాగే నువ్వు కూడా స్టార్ అవ్వడం ఖాయం. ఒరే అమర్, కంగ్రాచులేషన్స్ రా. Thank you రా. మొత్తానికి నువ్వు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసావురా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. సరే చూడు, మీ వాడు ఇక్కడే వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో మన ఇద్దరం వెళ్ళి నా గిఫ్ట్ సంగతి ఎందుకు చూద్దాం. అంతవరకు నువ్వు ఇక్కడే వెయిట్ Okay, చేస్తుండు. ఓకే? ఓకే. మరో చక్రపాణి చేతిలో నేను బలైపోయాను. ఇక లాభం లేదు. ఈ ఫీల్డ్కి నేను సరిపోను. ఇక ఎదురు చూసే సహనం నాకు లేదు. చెప్పమ్మా, నేను వచ్చేంత వరకు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను 10 నిమిషాల్లో వస్తున్నాను. నేను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే మీరిప్పుడు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారా? ఓకే 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 ఓకే, నేను మిమ్మల్ని ఇప్పుడేం ఆపను. మీరు హ్యాపీగా మీ ఇళ్ళకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆపినా మీరు ఆగరు. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చెప్తారా? ఇంటి దగ్గర ఏదో సాధిస్తామని చెప్పొచ్చారుగా, అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సార్, ఇక్కడ టాలెంట్కి అవకాశం లేదు. అన్ని పైరవీలే. హే, నాన్సెన్స్. ఈ కాకమ్మ కబుర్లో
నా దగ్గర చెప్పకండి. అసలు మీరు చేయాల్సింది ఏంటంటే అర్థమైందా? ఇంకొన్ని రోజులు నా కోసం వెయిట్ చేయండి. అది కూడా జస్ట్ జనవరి 1 వరకు. ఓకే? ఒక్క నిమిషం అక్కడ ఆగండి. మిమ్మల్ని ఎరా నీ బొకే ఎక్కడ? వెనక లారీలో వస్తుందిరా. ఓ సార్, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి కోఆపరేట్ చేసినందుకు జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం సార్. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం సార్. ఇట్స్ నేను రైటర్ అవుతున్నానంటే అది మీదయ్యే సార్. నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఓకే 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 ఓకే. ఈ రోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను అంటే మీ పొగట్టల గురించి కాదు. నాకు పొగట్టలంటే ఇష్టం ఉండదు. మీ టాలెంట్ గురించి ఈశ్వర్ నాకు చెప్పాడు. మీకో విషయం తెలుసా? ఒక్కోసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. దానికి బాధపడకూడదు. అప్పుడే సక్సెస్ అవుతాం. మనం అనుకున్నది సాధించగలుగుతాం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. 100% కరెక్ట్ సార్. అసలు నేను మీకు అవకాశాలు ఇస్తున్నానంటే దానికి కారణం ఈశ్వర్ మాట మీద నాకున్న నమ్మకం. ఈశ్వరే మీ పరిచయానికి కారణం. అవకాశం అనేది రానప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా వృధాయే. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. నిజంగానా? అవును. నాకు చెప్పలేదేమరా? ఇప్పుడు చెప్పాను కదరా. ఆ రోజుల్లో నన్ను ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. కాబట్టి ప్రొడ్యూసర్గా సినిమా తీస్తున్న నన్ను మీ స్టేజ్కి మాత్రం తీసుకురాకండి. అయ్యో గాడ్, అయ్యో ఈ మాత్రం దానికి చనిపోవాలనుకున్నారా? నేను రావడం లేట్ అయి ఉంటే టాలీవుడ్ ఓ మంచి నటుని మిస్ అయ్యేదన్నమాట. ప్లీజ్ మేడం, నన్ను తెప్పొద్దు. చూడండి అమ్మా, చావు చాలా గొప్పది. నిజమైన మేధావులంతా ఈ లోకం అశాశ్వతమైంది అన్నారు, కానీ మరణం అశాశ్వతమైంది అనలేదు. సో డెత్ ఇస్ గ్రేట్. ఏంటి రాజేశ్వరి గారు? చూడండి రాజేశ్వరి గారు, మీ ఫిలాసఫీతో నన్ను భయపెట్టకండి. ఇంటిగా తిరిగి వెళ్ళలేను. నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. గుడ్, దారిలోకి వచ్చారు. రేపు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి నన్ను కలవండి. మరి ఓహో మహానుభావ, ఈ నసుగుడు ఆపు. రేపే మీ తెరంగేట్రం ఆరంభం. రెడీనా? ఓకే. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం. ఈ థ్యాంక్స్ అలాంటి ఏం వద్దు, కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఓకే, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. పాపం ఇన్నోసెంట్. పోలేరు ఏమే పోలేరు? ఏటే అట్ట దిగులుగా కూకుంటే ఎట్టాగే? లే, నా బిడ్డ పోయి ఎన్ని రోజులైంది? అప్పుడే 2 నెలలు అయింది. ఎట్టా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఏలకి తింటున్నాడో లేదో. ఏటే నీకు అలా? ఇంటికి పెద్ద కొడుకు ఎక్కడికి పంపొద్దా అంటే నా మాట విన్నావా? నా కొడుకు సినిమాల్లో చేరతాడు, పెద్ద హీరో అయిపోతాడని ఎగిరెగిరి పడ్డావు కదే. అమ్మ కొడుకు ఏకమై పొలం తాకట్టు పెట్టే వరకు నా ప్రాణం తినేసినారు కదే.
నీకు దిగులే లేదయ్యా. ఉండకే ఆడికి పోద్దే. నేనేం కసాయోణ్ణి కాదే, కన్న తండ్రినే. వాడిని వదిలి ఉండలేకే ఈ సినిమాల గోల మనకొద్దు అని మొత్తుకున్నాను. విన్నావా? కొడుకు తెచ్చి పెడితే కూకొని తిందాం అనుకున్నావు. అవునే అవును, కొడుకు సంపాదిస్తే తిని తొంగుందాం అనుకున్నాను. ఏమే పోలేరు, ఒక మాట చెప్పవే. నేను పడ్డ కష్టం నా కొడుకులు పడకూడదని రెక్కలు ముక్కలు చేసుకుని కట్టపడి చదివిస్తే తీరా చదువు అయ్యాక అలేడి చేసినారే. నేను పడ్డ కష్టమంతా వాళ్ళిద్దరూ పడకూడదనే కదే. వాళ్ళిద్దరి గురించి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినానే. తీరా వాళ్ళిద్దరూ మన మాట కాదని ఏడ్చేసినారు చూడే. ఆడు ఉద్యోగం చేయకుండా సినిమాల్లో చేరతానని పట్నం వెళ్ళిపోతే మన బతుకు ఏం కావాలే? ఆపవయ్యా. నా ప్యానాలు తీసినారు కదే. అనవయ్యా అను. నీ దెప్పులు పట్టానికి ఇంకా బతికే ఉన్నా నేను. కొడుకెళ్ళి 2 నెలలైంది. ఆడేమయ్యాడు అన్న దిగులు లేదు నీకు. ఉండక ఏడికి పోద్దే. చెప్పావులే. వాళ్ళన్న మాట ఎన్నిచ్చినావా? ఏందయ్యా ఎన్నిచ్చేది? నీ మాట కాదని ఏం చేశారని? వాళ్ళేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలీదా? నువ్వు ఊరుకోవయ్యా. మన బతుకులు ఏం కావాలే? పోవయ్యా. వదిలేస్తే చాలు సీమ టమాకాయలా ఎగిరెగిరి పడతావు. చిన్నాడు వచ్చే టైం అయింది. పొలానికి పోయి 2 సొరకాయలు తెచ్చావంటే పులుసు కాస్తాను. అసలే బిడ్డ అలసిపోయొస్తాడు. కొన్ని టీ నీళ్లు నా మొహాన కొడితే నేను అట్టాగే పోతాను. అయ్యో రామా, నా గొడవలో పడి టీ సంగతే మర్చిపోయానయ్యా. ఇప్పుడే తెస్తానుండు. ఏమే పోలేరమ్మా, పడతావు జాగ్రత్త. అసలే నీకు తొందర ఎక్కువ. అట్టగే గంప కింద కోడి గుడ్డెట్టి సచ్చిందేమో చూడు. నీ కొడుక్కి అసలే పులుసులు పడవు. అట్టగేనయ్యా. వీరనాయుడు రే వచ్చినాడ్రా, పేదోళ్ల దేవుడు. రావయ్య నరసింహారెడ్డి. పుట్టలోని పాముని బయటికి తీయాలంటే నాదస్వరమే ఓదక్కర్లేదు. దాని చుట్టూ మంట పెడితే చాలు, అదే బయటకొస్తుంది. నీకెన్నోసార్లు చెప్పాను, జనం నా ప్రాణం, వాళ్ళ జోలికి పోవద్దు. ఆడోళ్ళని చిన్నపిల్లల్ని చంపకూడదనే సీమ కట్టుబాటు మీరి పెద్ద తప్పు చేశావు. నువ్వీరోజు నా చేతిలో చస్తూ ఎందుకు పుట్టానని ఏడవకపోతే సీమ మీదొట్టు. శభాష్ నరసింహారెడ్డి, నిజమైన మగాడివంటే నువ్వే. నిన్ను చంపినా నీ చేతిలో చచ్చినా నాకు గౌరవమే. ఈ సీమలో నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. రా చూసు. సాయిబయ్య విజయభయ్య చించేశారు. మీ ఎమోషన్ చూస్తుంటే నాకే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. రేపు ఏపీలో చూస్తే థియేటర్లో అందరూ క్లాప్స్ కొడతారు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఓకే లొకేషన్ షేప్. అతి చిన్న వయసులోనే జాతీయ పార్టీ నేతృత్వం వహించి అన్నతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి. కమాన్. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. సార్ నా పేరు రాజేశ్వరి. నేను TV9 చూస్తున్నాను సార్. ప్రజలంతా మీ ప్రభుత్వం పనితీరు బాగుందని అంటున్నారు. దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి సార్? బాగుందని మీరే చెప్తున్నారుగా. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందని మీరే అన్నప్పుడు మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. బట్ నేను చాలాసార్లు మా పార్టీ మీటింగ్స్లో చెప్పాను, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని. ప్రజలకు మా పార్టీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. బీద గొప్ప అనే భేదం లేకుండా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల్ని అందరికీ సమానంగా అందిస్తాం. ఉద్యోగం చేసే మహిళలకు మరిన్ని అధికారాలు ఇస్తాం. స్త్రీ పరిరక్షణ చట్టాన్ని
ఉమెన్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. తీసుకొస్తాడు, ఎందుకు తీసుకురాడు? ఆయన గట్టేం పోయింది నిమ్మకూరు బామర్ది అని ఎన్ని చట్టాలైనా చేస్తాడు ఈ సీఎం. మరో 5 ఏళ్లు అధికారంలో ఉంటే అర్ధరాత్రి ఆడాళ్లే కాదు మగాళ్లు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడతారు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భార్యాబాధితులైన భర్తలకి పునరావాసం కల్పిస్తాం, ప్రజలందరికీ సేవలు చేస్తాం. ఏమయ్యా డైరెక్టర్, కట్ చెప్పవా? సూపర్ సార్, సూపర్. అమ్మా నేను వెళ్ళొస్తానే. వస్తున్నాను. ఒరే, రొట్టెలు గుడ్డు కూర అన్ని కట్టాను, పేది వదలకుండా తిను. ఎందుకమ్మా నా కోసం ఇన్ని ఐటమ్ చేస్తావు? ఒక పెరుగన్నం చాలన్నాను కదా. వెర్రి నాగన్న, నీ ఆకలి నాకు తెలియదురా. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. నువ్వు ఊరుకోవయ్యా. ఎప్పుడింతే నా బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటావు. చివరికి మిగిలేదు కూడా అదే లేదా పోలేరు. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా విసుక్కుంటుంటావు. పిల్లల్ని కంటాం గాని రాతల్ని కనగలమా? వెళ్ళొస్తానా? మంచిది నాయన. రే వెంకటో, ఇట్రా. పట్నంలో నీ ఫ్రెండ్కి చెప్తానన్నావు కదా మీ అన్న సంగతి తెలుసుకోమని. ఏటైందా విషయం? ఇంకా ఏం తెలియలేదు నాన్న, ఎంక్వైరీ చేస్తున్నారు. సరే పోయిరా, మీ అన్న విషయం కనుక్కోమని చెప్పు. సరే నాన్న. హలో. హాయ్ Hey, సార్. Raji. Come on. సార్, హీస్ మిస్టర్ అమర్, మై హలో ఫ్రెండ్. హలో సార్. రండి సార్. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? హాయ్ హాయ్ సార్, నేను చాలా బిజీగా ఉన్నాను సార్, అందుకే. సార్ మొన్న ఇచ్చిన మీరు సార్ మొన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. సక్సెస్ మీట్ కి రాలేదేంటి? అది అది అసలు ఎక్కడికి వెళ్ళా? అదే సార్, ఈ మధ్య సూసైడ్ చేసుకునే మెంటల్ కండిషన్స్ పై రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఓ, నువ్వేదైనా స్పెషల్ గానే చేస్తాలే, అందుకే ఐ లైక్ యూ. ఓ థ్యాంక్ యూ సార్. నేను మీతో పనుండి వచ్చాను సార్. నా ఫ్రెండ్ అమర్ ఉన్నాడు కదా, ఇతను ఆర్టిస్ట్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి మోసపోయాడు సార్. ఓ, చక్రపాణి అనే వ్యక్తి అమర్ని మోసం చేశాడు సార్. అవును సార్. ఓ దట్స్ బ్యాడ్. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? తను ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సార్. ఓ మై గాడ్. అవును సార్. సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు, మీరేదైనా చేసి ఇతను ఆర్టిస్ట్ చేసే బాధ్యత మీదే. చూడండి బ్రదర్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇక నుంచి మీ బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ సార్. నన్ను ఆశీర్వదించండి. నాకు ఇలాంటి నచ్చవు. నీకు అవకాశం మాత్రం ఇస్తున్నాను, దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మాత్రం నీదే. తప్పకుండా సార్. వస్తున్నానే. ఓకేరా, ఓకే సార్. లంచ్ బ్రేక్ లో ఇక్కడికి వచ్చేయండి. అలాగే. అమర్కి స్క్రీన్ టెస్ట్ కూడా చేద్దాం. ఓకే ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. వస్తాను. బాయ్. Come on, పద. కంగ్రాట్స్. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మీ హెల్ప్ నేను మర్చిపోలేనండి.
చెప్పండి. నేను చెప్పనికి రాలే, నువ్వు చెప్పేది ఎన్నికొచ్చినా. మొన్న నిన్ను పైసలాడగనికి వచ్చినాడే సుబ్బరాయుడు, ఆడు నా మనిషే. ఓ నువ్వేనా డి అంటే? అవును తమ్మి, కరెక్ట్ గా క్యాచ్ చేసినావు. నేను ఆ రోజే చెప్పానే మళ్ళీ నా దగ్గరికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని. అర్థం కాలేదా? ఇచ్చుకో తమ్మి, కమిషనర్ నెంబర్ కావాలా? వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు తమ్మి. You bastard! Out! Get out from here! Get out from here! తమ్మి గరం గాకో, చెప్పేదినుకో. సినిమాకి 2 కోట్లు తీసుకునే నీకు నేను అడిగే 10 లక్షలు లెక్కనా? ఇవ్వలేదండి. ఫ్లాష్ న్యూస్ లా హరికిరణ్ సినిమాలో కామాగ్నికి అమ్మాయి బలి ఇలా అని యాంకర్ పల్లికిలిస్తుంది. దాంతో నీ జాతకం మొత్తం మారిపోతుంది. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లడీ బెగ్గర్! అవుట్! గెట్ అవుట్! పోయి ఇక్కడి నుంచి! వెళ్తాను తమ్మి, నీ అంతు చూస్తా. రేయ్, ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పీక్కుటో పీక్కో. అది రాజేశ్వరి గారు, చాలా థ్యాంక్స్ అండి. నా జీవితం నాకే అర్థం కాని టైంలో నా జీవితానికి ఒక వెలుగుబాటు వేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అమర్, అంతంత పెద్ద మాటలు ఎందుకు? ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అది కాదండి, అంటే నేను... సరే, నేను వెళ్తున్నాను. మీరు ఒక్కరే మాట్లాడుకోండి. ఓకే? పర్లేదండి, ఇంకా విషయం ఎంత ఓకేనా? ఓకే. ఫస్ట్ అదేనండి ఇదేనండి అంటే మానే. ఓకే? అలాగేనండి రాజేశ్వరి గారు. అదిగో మళ్ళీ గారు గీరు ఎందుకు? ఓ ఫ్రెండ్ లా పిలవచ్చు కదా. అలాగే రాజీ. మీరేగా? సర్లేండి, ఇంకా అలా పిలవలేండి. అలాగే నన్ను అలా పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనసు నుండి ప్రేమతో వచ్చే పిలుపు కాదు, కళ్ళతో చూసి కోరికలతో పిలిచే పిలుపులు. కానీ మొట్టమొదటిసారి నా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. అది మీ పిలుపుతోనే తెలుసా? ఇది నిన్ను ఏదో ఇంప్రెస్ చేయడానికి మాత్రం కాదు. నాకు అనిపించింది చెప్పాను. నిజంగా నీ పిలుపు నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను రెగ్యులర్గా చాలా మందిని కలుస్తూ ఉంటాను. అయితే మీలాగా హార్ట్ఫుల్గా మాట్లాడే వాళ్ళని చాలా తక్కువ చూశాను. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓ, మాటల్లో పడి టైమే మర్చిపోయాను. ఓకే, బాయ్. రేయ్, మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తిత్తి తీస్తా. హాయ్ అమర్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. కూర్చో. మిర్రరేమా? చాలా టైర్డ్ గా కనిపిస్తున్నారు. వరుస షూటింగ్స్ కదా, రెస్ట్ లేకుండా పోయింది. షూటింగ్స్ లో బిజీగా ఉన్నట్టున్నారు. 1 వీక్ నుంచి నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నా. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ కి చెన్నై కూడా వెళ్ళాలమ్మా. ఏం చేస్తాం, నా గొడవ నాదేలే. ఇదిగా ఈ కార్డు తీసుకుని, రంగస్వామి అనే ఒక డైరెక్టర్ చెన్నైలో ఉంటారు. బట్
చిన్న క్యారెక్టర్ అన్నాడు, డెవలప్ చేస్తాడులే. చెయ్యి. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా నా గురించి కేర్ తీసుకున్నారు. నో, మన దగ్గర సారీలు థ్యాంక్స్లో ఉండకూడదు. నీ దగ్గర టాలెంట్ ఉంది, నిన్ను ఎంకరేజ్ చేయడం నా బాధ్యత. ఓకే, ట్రై చేయి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వస్తాను సార్. ప్లీజ్ నా నుంచి తప్పించుకోవాలని చూస్తావా? నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. నా నుంచి ఇంతవరకు ఏ ఆడది తప్పించుకోలేదు. నా కన్ను పడిందంటే దానికి కన్నెరికవే. నా నుంచి తప్పించుకోలేవు. బాగా చేస్తున్నారు. కట్ చెప్దామా వద్దా? కట్ చెప్పబోయా బాబు, ఎంతసేపు మోయాలి? కట్ చెప్దామా? ఓకే, కట్ చెప్దాం. కెమెరామన్ గారు కట్ చేసుకోండి. ఓకే, బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. నవ్వండి, నాతో పాటు మీరు నవ్వొచ్చుగా.
సారీ రమ్య, నో ప్రాబ్లం సార్. ఇది నా 100వ సినిమాలో 100వ రేప్. నేను రేప్ చేసిన ప్రతి సినిమా 100 డేస్. అందువల్ల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ ప్రెజర్ ఎక్కువైంది. అవునా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే డైరెక్టర్. ఆ రవికిరణ్ గాడు నన్నే ఎదిరిస్తాడా? ఆ నా కొడుకుని ఏంటి అంటే ఏంటో చూపిస్తానా? ఆ హరికిరణ్ గాన్ని బతకనియా? ఆ నా కొడుకు నన్నే ఎదిరిస్తాడా? ఏంటిని? రై సుబ్బరాజు, బండి తీయరా. అన్నా ఆ నాయాలు పొద్దున్నే కమిషనర్ ఆఫీస్ కు పోయిందంట. ఇప్పుడు ఆయన టచ్ చేయడం మనకే డేంజర్. ఓయ్, అంటే ఆ బద్మాష్ గాన్ని ఏమీ చెయ్యలేమా? ఏడికి పోతాడన్నా? నాయాల సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం అంటే అందరికి భయం పుట్టాలా. మీ పేరు చెప్తే హీరోలు ఒంటేలు పోసుకోవాలా. అందుకు ఒకటే దారి. ఏంటా దారి? జల్దీ చెప్పు. ఈ మధ్య విజయ్ గాడు హీరో కూడా అయినాడు కాబట్టి ఆయన లేపేద్దామన్నా. నీ ప్లాన్ మంచిగానే ఉంది, కానీ బంగారు బాతుని ఒకేసారి కోస్తే ఎలా రా? సార్, ఎవరు బాబు నువ్వు? కొరియర్ సార్. కొరియరా అంటే? హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిందట. ఉందయ్యా. ఒరే వెంకటేషు, మీ అన్నయ్య కొరియర్ పంపించాడు రా. ఏంటి అన్నయ్య దగ్గర నుంచి పోస్టా? ఏది? ఇక్కడ సంతకం చేయండి. థ్యాంక్ యూ సార్. అమ్మా, అన్నయ్య సెల్ ఫోన్ పంపించాడే. సెల్ ఫోనా? ఏది? ఇటీరా, ఇటు. ఇటు వేసొస్తాను. రే వెంకటేశు, ఏట్రా ఇదే? చలి జ్వరం వచ్చినట్టు వణుకుతాందే. అయ్యో, సెల్ ఒకటి వింటున్నానా? ఇటు. అమ్మా, అన్నయ్య ఫోన్ చేసినట్టున్నాడే. ఎవయో చూసావా? నా కొడుకు ఫోన్ పంపించాడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? ఎవయో అదిగో నా కొడుకు ఫోన్ చేశాడయ్యా. ఇటువరా. అందరం బాగున్నాం అన్నయ్య. అమ్మే నీ మీద కొంచెం బెంగ పెట్టుకుంది. ఒకసారి అమ్మతో మాట్లాడు. అమర్, ఎలా ఉన్నావు నాయనా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఎలా బాగుంటావురా? నువ్వు వెళ్ళి 2 నెలలైంది. కనీసం బాగున్నావా అమ్మని కార్డు రాస్తే సరిపోయేది కదరా. సారీ అమ్మా, ఇక్కడ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నువ్వెలా ఉంటున్నావు నాయనా? సరే, నువ్వు జాగ్రత్త నాన్న. వేళకు తింటూ ఉండు. తింటున్నానమ్మా. అక్కడ నాన్న ఉన్నారా? మీ నాన్న? సరే మాట్లాడరా. ఏవయ్యో? అమర్, ఎలా ఉన్నావురా? నీకేమన్నా డబ్బులు కావాలంటే చెప్పురా, నేను పంపిస్తాను. లేదు నాన్న, ఇక్కడ చాలా బాగుంది. మీరేం బెంగపడద్దు. అమ్మను బాగా చూసుకోండి. అక్కడ ఏమన్నా కష్టంగా ఉందనిపిస్తే వచ్చేయరా.
అమ్మని మేం బాగానే చూసుకుంటున్నారా, నువ్వేం బెంగ పెట్టుకోకు. మీ అమ్మే నీ మీద బెంగ పెట్టుకోంది. ఎంతకే నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? అయింది నాన్న. శివతేజ గారి సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ దొరికింది. ఏంటి శివతేజ గారి సినిమాలో యాసమే? పోనీలేరా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూసినాడు, అదే చాలరా. అవును నాన్న, అమ్మతో కూడా చెప్పండి. అలాగే గాని నేను చెప్పింది గుర్తుందిగా. డబ్బు అవసరం పడితే ఫోన్ చెయ్యి, నేను వెంటనే పంపిస్తాను. అబ్బా ఎంతసేపు నాన్న, ఆ ఫోన్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. అమర్ ఒక్క నిమిషం నాన్న, తమ్ముడు మాట్లాడతాడంట, నువ్వు జాగ్రత్త నాన్న. హలో. ఓకే, అది సరే. మరి నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా అన్నయ్య. సరే అన్నయ్య, ఉంటానే. ఏమయ్యో, పెద్దోడు పెద్దోడే. మరి ఏమనుకున్నావే, ఆ నా పోలిక. మొన్న మీ తాత పోలికన్నావు. ఇదిగో పోలీస్ ఎట్టే, ఇటు రావయ్యా. వస్తున్నా. రావయ్యా రా, కూసో కూసో. చూసినావా, నా కొడుకు సెల్ ఫోన్ పంపించినాడు. నేను చెప్పాను కదరా ఇంత మునిపే నీకు, మీ వాడు చాలా గొప్పోడవుతాడని. సరేరా, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. సరే సరే, సాయంత్రం రచ్చబడి దగ్గర కలుసుకుందాం. సరేరా. ఆల్ టైమ్ రికార్డ్ దమ్ముంటే కాస్కో హీరో అమర్ గారికి స్వాగతం సుస్వాగతం. అబ్బా రాజీ, నువ్వు కూడా మొదలు పెట్టావా? ఈ సక్సెస్ దాటి తట్టుకోలేక ఎటైనా పారిపోతానేమో అని భయంగా ఉంది. ఏం హీరోలండి బాబు, సక్సెస్ వచ్చే వరకు మీడియాను వదలరు, సక్సెస్ వచ్చిన తర్వాత మీడియాకు దొరకరు కదా. రాజీ, ప్రతి మనిషి సక్సెస్ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ నా ఫెయిల్యూర్స్ని నా విజయంగా మలచి నన్ను వ్యక్తిగా నిలబెట్టావు.
నీ మేలు మర్చిపోలేను. మహానుభావ, పొగడ్తలాపి పని చూడండి. నిన్ను చూస్తూనే ఉన్నానుగా, ఇంకేం చూడాలి? రేపే మన ఎంగేజ్మెంట్. కొంపదీసి ఆ విషయం మర్చిపోయారా ఏంటి? అదయ్యాక తీరిక ఒకరినొకరు చూసుకుందాం, ఓకేనా? ముందు పదండి, ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేయాలి. కమాన్ ఓ, మర్చిపోయాను. సారీ డియర్. ఓకే. వస్తున్నా. ఏమయ్యో, పెద్దాడు వచ్చాడయ్యా. అమరు, నీకు నిండు నూరేళ్ళరా నాయన. ఇప్పుడే నేను మీ అమ్మ నీ గురించి అనుకుంటున్నా. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? బాగా జరిగింది నాన్న. చిరంజీవ చిరంజీవ. ఎరా అన్నయ్య, బాగున్నావా? బానే ఉన్నానరా. పద నాన్న, స్నానం చేసి అన్నం తిందు గాని. ఏటే పోలేరు. ఏటే నువ్వు మాట్లాడేది? నీ పప్పు గోంగూర తినడానికి ఆడిప్పుడు మామూలు అనుకున్నావా? సినిమా హీరోనే. మామిడికాయతో మటన్ చేసి నాటుకోడి ఏపుడు చెయ్యిరా. అవన్నీ ఇప్పుడు వద్దు నాన్న. అమ్మ చేత్తో గంజిచ్చినా గాని అది అమృతమే. నీకు అర్థం కాదే, నువ్వు చెప్తే వినవు కదా. ఆడ అట్టాగే అంటుంటాడు గానీ నువ్వు వెళ్ళి మంచి నాటుకోడిని ఒకటి తీసుకొని బాగా ఫ్రై చెయ్య. మా నాయనే నిన్నటిదాకా పెద్దోడు రాలేదని రంకులేస్తూ కదయ్యా, నీ కోపం అంతా ఏడికి పోయింది? చాలేవే, సందు దొరికితే చాలు సర్రం దూరిపోతావు. పెద్దోడు వచ్చినేసావు, ఊర్లో చెప్పి రావాలే. నేను వెళ్ళొత్తా. వస్తానరా పెద్దోడా, నువ్వు హీరో అయినావని అందరికి చెప్పొత్తా. వస్తానా? ఏంద్రా పొలం సంగతిలో ఏమి చెప్పట్లేదేంటి? నిన్నే ఎదురా కొట్టొచ్చాను కదా నేను. ఒరే పోలీసెట్టి ఎంకయ్యా, మా పెద్దోడు ఊరి నుంచి వచ్చినాడు రా, పెద్ద హీరో అయినాడు. అట్నా, చాలా సంతోషం. మొత్తానికి నీ కొడుకు పెద్ద హీరో అయిపోయాడు. రేయ్, మీ పెద్దంలో పట్టుదల చాలా ఉంది. వాడు ఏమైనా చేయగలడు. పదండ్రా, మా పెద్దోడిని సూత్రు గాని. అట్టగట్టే. పదండి, సరే పదండ్రా. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా, అదరగొట్టేశా. థ్యాంక్ యూ సార్. యూఆర్ రియల్లీ గ్రేట్. చాలా బాగా చేస్తున్నావు. కీప్ ఇట్ అప్ అమ్మా, కీప్ ఇట్ అప్. అంతా మీ ప్రోత్సాహమే సార్. ఆ రోజు మీరు, హరికిరణ్ గారు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నేనేమైపోయేవాడినా? ఈ లైఫ్, ఈ సక్సెస్ ఆయన పెట్టిన భిక్షే. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకా తమ్ముడు. నీకింత పెద్ద సక్సెస్ నిచ్చిన వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా సరే చాలా పెద్ద స్టార్ని చేయగలరు. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళే మనకు దేవుళ్ళు. ఎవరమ్మా మీరంతా? ఎందుకు ఏడుస్తున్నారు? నా పేరు లావణ్య, దీని పేరు శాంతి, ఇది పండు. మేమంతా ఆర్టిస్టులం. ఈ రోజు ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ మమ్మల్ని సెలెక్ట్ చేశారు కూడా. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మమ్మల్ని కమిట్మెంట్ అడిగాడు. కమిట్మెంటా అంటే?
కౌండ్రల్స్ మీరెందుకు ఊరుకున్నారా? రాస్కెల్స్ అంత మాట అన్నారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? లాభం లేదక్క, వాళ్ళనెవరూ ఏం చేయలేరు. అంతే కదక్క, స్క్రీన్ టెస్ట్ చేస్తామని గదిలోకి తీసుకెళ్ళి ఆ రైటర్ గాడైతే బూతు డైలాగులు ఇచ్చి చదవమన్నాడక్క. ఛీ, ఇటువంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళంటేనే అసహించుకుంటున్నారు పబ్లిక్. సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారు. నిజమే అమర్, దీనికి మనం ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. మళ్ళీ ఆ రోగ్స్ ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళ గట్టిగా బుద్ధి చెప్పాలి. అమర్, రియల్ ఆర్టిస్ట్ అనిపించుకున్నావు. వెల్ డన్. డన్. ఓకే అక్క, బాయ్ బాయ్. ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏంది తమ్మి, భయపడినావా? నిన్ను చంపనీకి ట్రై చేయలే, భయపెట్టినా. అంతే. బాగుంది కదా ఆట? పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. ఆ కిరణ్ గాడు కమిషనర్ దానికి పోయిండంట చెప్పనీకి. ఈ టీ తలుచుకుంటే ఏమన్నా చేయగలడు. సప్పుడు చేయకుండా చెప్పింది నుండి. ముంబై లెక్క ఈడ కూడా హీరోలకి రేట్లు ఫిక్స్ చేసినాం. సంజైనదా? ఓ పోయి పైసలు రెడీ చేసుకో. హలో అమ్మా, ఎక్కడున్నా? నీతో అర్జెంటుగా పనుంది. అక్కడే ఉండు, 5 minutes వస్తున్నా. ఏం సుబ్బరాయుడు, ఇప్పుడు ఒప్పుకుంటావా? డి అంటే డాన్ అని ఏమంటావు? ఒప్పుకుంటానన్నా, ఒప్పుకుంటాను. నాయకుడు అంటే నీలాగే ఉండాలన్నా. నా అప్పులు తీర్చావు, నాకు స్కాచ్ విస్కీనిచ్చావు, ఈ డెన్లో చోటిచ్చావు. అన్నా నిజంగా నువ్వు దేవుడు అన్నా, దేవుడు అన్నా. అవునన్నా, నువ్వు దేవుడివే అన్నా. ఏంద్రా దేవుడు గివుడని పొగుడుతున్నావు?
మొన్న బీరు బిర్యానీ ఇవ్వలేదని బూతులు తిట్టినావు కదరా. అవునన్నా, దేవుడు లాంటి అన్నను తిట్టాను. అన్న కాళ్ళ మీద పడరా. అన్నా నన్ను చంపేయండి అన్నా, నా చంపేయండి. కాళ్ళ మీద కదరా, అన్న కాళ్ళ మీద. అదండ్రా అన్న కాళ్ళ మీద పడదాం. మ్మ్. అన్నా మమ్మల్ని క్షమించవే. మ్మ్. రై సుబ్బరాయుడు, మన దందాలో ఇవన్నీ కామన్ రా. మీరంతా నా కొడుకు లెక్కరా. అన్నా కొడుకులంటే బూతు కాదురా. మీరంతా నా బిడ్డల సుంటోలని అర్థం. సంజైనదా? అయిందన్నా. గంతేరా. నువ్వు చెప్పిందే కరెక్ట్. మేమంతా నీ కొడుకులమే అన్నా. కూర్చో సుబ్బరాయుడు, కూర్చో. సుబ్బరాయుడు, ఈ దినం విజయ్ గారి దగ్గర డబ్బు గుంచిన. రేపు హరికిరంతానికి పోవాలే, గుర్తుందా? ఉందన్నా. ఆ నా కొడుక్కి కొవ్వు ఎక్కువ అన్నా. ఆడి కుతికి ఇరగదీయాలి. అవ్వన్నా. రేయ్, ఏంట్రా సప్పుడు? వెళ్ళి చూడరా. అన్నా ఆ రిపోర్టర్ పారిపోతుంది. గట్ల చూస్తావిందిరా. పోయి పట్టుకోండ్రి. దొరికితే ఏసేయండి. అన్నా ఏమన్నా టెన్షనా? అరే టెన్షన్ పడకు సుబ్బరాయుడు, మనోళ్ళు దాన్ని వేసేస్తారు. నువ్వు హ్యాపీగా మందు కొట్టు. అన్నా ఏం కాదు కదా? అరే సప్పుడు చేయకు, మనోళ్ళు మ్యాటర్ క్లియర్ చేస్తారు. నువ్వు మందు కొట్టు. ఏయ్ పోరి, ఏం చూస్తున్నావు? నీ పని కానీ.
చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇక భరించడం నా వల్ల కాదు. నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా చెప్పు. లేదంటే నా చావు కారణం విజయ్ అని లెటర్ రాసి మరీ చేస్తాను. అప్పుడు కుదురుతుంది నీ తిక్క. నేను అరుస్తున్నాను, నీకు వినపడుతుందా లేదా? ఆడదాని ఉసురు తగిలిన ఏ మగాడు బాగుపడ్డు, నాశనం అయిపోతాడు. అయినా నన్ను వద్దంటానికి ఒక్క కారణం చెప్పు. నిన్నే, ఒక్క కారణం చెప్పు ప్లీజ్. అందం లేదా, ఫిగర్ లేదా, ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదా? నీకన్నీ ఎక్కువే. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. మరి ఎందుకని? విజయ్, జస్ట్ సే ఎస్ ఆర్ నో. విజయ్ ప్లీజ్, నో అని మాత్రం చెప్పకు. నువ్వు లేకుండా నేను బతకలేను. సారీ, ఐ డోంట్ నో. హే మెంటల్ కేస్, నీకెన్నిసార్లు చెప్పాను మనకి లవ్ కంటే కెరీర్ ముఖ్యమని. ముందు నువ్వు కమిట్ అయిన పిక్చర్స్ కంప్లీట్ చేయి, తర్వాత ఆలోచిద్దాం, సరేనా? రియల్లీ? ఎస్. తర్వాత మాట తప్పకూడదు. మాట తప్పను. షార్ట్ పెట్టారంటే 100 డేస్ గ్యారంటీ. పర్ఫెక్ట్, అంతే. సార్ సార్, పొద్దునొచ్చింది హీరోయిన్ కాదంట, TV9 రిపోర్ట్ అంట. టీవీలో మీ బాగోతో మొత్తం చూపిస్తున్నారు. మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్. మీరు ఎక్కడికైనా పారిపోండి. అలా ఉండడానికి వీల్లేదే. కట్ చేస్తే వీరికి చేసేది ఏం లేదు. ఆల్రెడీ టీవీలో ప్రసారం అయిపోయింది. పారిపోండి, పారిపోండి. పరవయ్యా, పద. ఎక్కడికి రా పోతున్నారు? ఎవరా ప్రొడ్యూసర్, ఎవరా డైరెక్టర్? మిమ్మల్ని నేను అడుగుతుంది, చెప్పండి సార్. మరే చెప్పండి. పోరాడు. మీ భాగవతం అంతా TV9లో చూసాను రా. లాఠీలతో కాదు సార్, ఈయన యాళ్ళని చెల్లయ్యేసి కుమ్మేయండి. సినిమాలు తీస్తాం, వేషాలు ఇస్తామని చెప్పి అమ్మాయిలను మోసం చేసే వాళ్ళకి ఇదే గతి. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ తిక్క బాగా కుదిరింది. మళ్ళీ ఇలాంటి పని చెయ్యనే చెయ్యరు. దివ్య, రియల్లీ యు ఆర్ గ్రేట్. లేదమ్మర్, నీ హెల్ప్ లేకపోతే ఆ వెధవలకు బుద్ధి చెప్పలేకపోయేదాన్ని. రియల్లీ యు ఆర్ గ్రేట్. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అమర్. థ్యాంక్ యూ. నువ్వు రియల్ హీరోవి. వెళ్దాం. షటప్. అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? నేను చెప్పింది చేస్తాను, చేయగలిగిందే చెప్తాను. వాడేదో అన్నాడని, వీడేదో వాగాడని అనవసరమైన టాపిక్స్ నాకు వద్దు. కట్ కట్ కట్. బ్రహ్మాండంగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా, డైలాగ్ బాగా చెప్పావు. కంగ్రాచులేషన్స్. మీరు చెప్పే డైలాగ్ లో ఇది ఎంత సార్? నో 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 నో. న్యూ ఆర్టిస్టు, అది ఫస్ట్ టేక్ లో ఓకే చేయడం అంటే మాటలు కాదు. వెల్ డన్, వెల్ డన్. కీప్ ఇట్ అప్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ కిరణ్ మాట నిలబెట్టాడు, ఆయన మాట నువ్వు నిలబెట్టావు. విష్ ఆల్ ద సక్సెస్. నువ్వింకా ఎదగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ఓకే అమ్మా, మరి నేను వస్తాను. షార్ట్ రెడీ అయింది. ఓకే, బాయ్. బాయ్ సార్. బాయ్ మేడం. ఏందిరా ఆ హీరోగాడు ఇంకా రాలేదు? ఈ పోరిని చూస్తుంటే ఐస్ క్రీమ్ కిలో లెక్క తినేస్తుంది. అసలు వస్తుందంటావా?
అంకుల్ ఇంకో కోన్ ఐస్ క్రీమ్ కావాలి. డేయ్ గా పోరికేదో కావాలంట తెచ్చినారా? తెచ్చినాం సారు. పోయి దీన్నెక్కడ పట్టుకొచ్చిండ్రా? హ, నా ప్రాణాలు తోడేస్తుంది. అంకుల్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ లేదు, నా మెదడు తినవే. చిచి అయ్యా. ఇంటికాడ అన్నం తినవా? గేండి తిను. ఏందా చూపు? సాంబా ఏమైనాదిరా? ఆ పోరినికి ఇట్లా గోకినవా ఏంది? తల్లి తోడన్నా నాకేం తెలియదన్నా. సరే గాని దాని నోరు ముందు బంద్ చేయండి రా. సరేనా? అన్నా దీన్ని ఎత్తి పగలగొట్టి చంపేద్దామన్నా. ఓయ్ విజయ్ విజయ్. Hello? Yeah, Vishwanath speaking. Yeah, tell me. Yes? I will be there within 5 minutes. Okay. Yes, I am coming there. You please wait there. I am coming. Yeah, within 5 minutes I will be there. Yes. Okay. Okay, bye. చూడండి మిస్టర్ విజయ్, డి గురించి నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అతని విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మీలాంటి ఆఫీసర్స్ ఎలా అంటే ఎలా సార్? అవును సార్, అతని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎస్. చూడు మిస్టర్ అమర్, అతని మీద యాక్షన్ తీసుకోవాలంటే అతని యాక్టివిటీస్ తెలియాలి. అలాగే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. సార్ ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? హరికిరణ్ ని షూటింగ్ స్పాట్కు వచ్చి చంపుతానని బెదిరించాడు. ఆ రాస్కెల్ అరెస్ట్ చేయడానికి ఇంకేం కావాలి? దానికి ఇంకా కొన్ని ఆధారాలు కావాలి. చూడు మిస్టర్ విజయ్, బట్ కిరణ్ ఈజ్ సెలబ్రిటీ. ఆయన చెప్పాడని డీని అరెస్ట్ చేశామంటే మీడియా కిరణ్ని వదలదు. మేము ఏం చేయాలన్నా 1కి 2 సార్లు ఆలోచన చేసి చెయ్యాలి. సరే, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ డీని మాత్రం వదలకూడదు. మీకంతగా కంప్లైంట్ అవసరం అనుకుంటే నేను కిరణ్ కామన్ గా కంప్లైంట్ ఇస్తా. మిస్టర్ విజయ్, డీని అరెస్ట్ చేయడం క్షణాల్లో పని, కానీ వాడు 1 అవర్లో బయటకు వస్తాడు. మరేం చేద్దాం సార్? డి కంపెనీని కంట్రోల్ చేయలేమా? సార్
Yeah, sir. I am Vishwanath speaking. Yeah, tell me, sir. Yeah, I got the information. Yeah, okay. No, sir. No, I will promise. Yeah, definitely. No. We have to arrest them. Yes, sir. No. Absolutely attack for me. Yeah, there is no matter. Definitely. We arrest them. Yeah, definitely, sir. No doubt. Okay, sir. Yeah. Okay, definitely. Thank you, sir. Mr. Vijay. ఎందుకు చేయలేం? వాడేమన్నా శోభరాజా వీరప్పనా? మీరు ఒక పని చేయండి సార్. చెప్పండి. ఏం చేయాలో చెప్పండి సార్. జయరాజ్ ఇలారా. Okay, sir. You will meet again. Okay, sir. Okay, sir. All the Thank best. you, sir. Okay. Thank you very much. థ్యాంక్ యూ సార్. Thank you. మేము వస్తాం. వీళ్ళని ఏం చేద్దాం విజయ్ గారు? అటు చూడండి. Constables, arrest them. Move, catch him. Move. కాల్ చేస్తాను. యాక్టింగ్ ఆపన్నా. మర్యాదగా లొంగిపో. దాంట్లో బుల్లెట్స్ లేవన్న సంగతి మాకు తెలుసు. జయరాజ్, అరెస్ట్ హిమ్. ఇజ్జత్ ఏంట్రా బాయ్?
హాయ్ అమ్మా. హాయ్ సార్. ఎలా ఉన్నా? ఫైన్ సార్. హలో. మీరెలా ఉన్నారు సార్? బానే ఉన్నారు. వెళ్ళమ్మా. రెండో పిక్చర్తో నీకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. నిన్ను చూస్తే నాకే అసూయగా ఉంది. ఎంత మాట అన్నావన్నయ్య, మీ ముందు నేనెంత? లేదమ్మా, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అమర్ లాంటి స్టార్ స్నేహితుడు నాకున్నాడని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. నీకు దండం పెడతాను, నన్ను మోసేయొద్దు. ఇంకా ఆపుతారా మీ సినిమా గోలా? నేను మాత్రం కమిట్ అయిన సినిమాలన్నీ కంప్లీట్ చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. దాన్నే ఉంది, నీ హీరో పక్కనే ఉన్నాడుగా. నీకు మాత్రం స్టార్ హీరో లేడా ఏంటి? ఉండే లాభం, ఇంకా మీ హీరోల గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కదా. Hey. అవునా అమర్? అవునన్నయ్య, ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్ మీదే. దివ్యలాంటి అమ్మాయి నీకు దొరకడం నిజంగా నీ లక్. ఇంకా ఆలస్యం చేయకు, ప్రొసీ. ఇంకెందుకు ఆలస్యం, రెచ్చిపోండి. రెచ్చిపోమంటావా? కమాన్. రండి.